when you fall in love. A guy with a pin to burst your bubble. That's what you get for all your trouble. ఓకే Never fall in love again. మనసుని దృఢపరుచుకుని స్టార్ట్ చేయి. Don't tell me what it's నేను ఎలా కలిసామంటే హాయ్ హాయ్ అలెక్స్ రివాట్ మేము మా కలల్ని ఎలా పంచుకునే వాళ్ళో తెలుసా? నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. తనకు విచిత్రమైన కలలు వచ్చినా కూడా చెప్తాడు. ఒక చిన్న పడవలో కూర్చోటానికి ఒక బెంచ్ లా ఉండింది. దాన్ని రోలక్ అంటారు. ఏంటది? రోలక్ మనం ఆవు మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా అని కల వచ్చింది. లేదు, అది మన సీక్రెట్ గానే ఉంచు. రోసీ, వాళ్ళకన్నీ చెప్పేసి. అవును, చెప్పాల్సిందే. అందరూ వినండి, నా జీవితంలో ఇది చాలా సంతోషమైన రోజు. ప్లీజ్, ఈరోజు మీ అందరికీ హాయ్ చెప్పడానికి నాకు సరైన అవకాశం దొరకలేదు. నా పేరు రోజీ. ఇంకా ఇది నా లైఫ్లోనే చాలా ముఖ్యమైన రోజని చెప్పొచ్చు. 12 క్రితం హాయ్, బాగానే ఉన్నాను. నీకోసం అలెక్స్ వచ్చాడు. యాక్చువల్లీ నిన్న జరిగిన దానికి నాదే తప్పు. నీ గురించి నాకు బాగా తెలుసు అలెక్స్. నువ్వు అలా చేసుండవు. నా కూతురు గురించి కూడా నాకు తెలుసు. నువ్వు డాక్టర్వి కాబోతున్నావు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? మీరు ఎందుకు అలా అరుచుకుంటున్నారు? నన్ను చేసిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. అదే లేదు, అటువంటిదేం జరగలేదు. నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను కదా. చెడులో కూడా మంచిది ఉంటుంది కదా. మంచిదా? నిన్న జరిగింది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. కానీ నువ్వు దేని గురించి చెప్తున్నావు? అన్నిటినీ. ఇలా ఎప్పుడు జరగలేదు. అలెక్స్, ప్లీజ్ నువ్వు ఎవరికి దీని గురించి చెప్పొద్దు, సరేనా? సరే. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి ఎలా వచ్చాను? మన ఇద్దరిని మా అమ్మే పికప్ చేసుకున్నారు. వాళ్ళకి పేరెంట్స్ పేర్లు కావాలంట, అందుకే నీ గురించి చెప్పలేదు. అది నా తప్పనే అనుకుంటున్నాను. నా మీద వాళ్ళకి చెడు అభిప్రాయం కూడా వచ్చింది. అవును, అది నీ తప్పే. అందుకని నేను ఇక నుండి ప్రతిరోజు 2 గంటల పాటు లైబ్రరీలో స్పెండ్ చేయాలని చెప్పారు. పీడకల్లా ఉంది. కాదు, దానికన్నా భయంకరంగా ఉంది. బెథనీ విలియమ్స్ కి అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా దొరికింది. అవును. ఏంటి? బెథనీ విలియమ్స్ కా? మ్. నీ ఆటలని తన దగ్గర కుదరదు. నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి చెప్తున్నాను. తను ఎప్పుడూ నన్ను అదే పనిగా చూస్తుంది తెలుసా. నీ హెయిర్ స్టైల్ ఎందుకని ఇలా ఉందని చూస్తుందేమో, చూసుకో. నీ మొహం. సరే, ఇలా రా, నేను సరి చేస్తాను. ప్లేస్ బాగుంది కదా.
Black axe to a man at the gate, awaiting new state. Something Paris past and gone away. ఒక్కసారి గ్రెగ్ని చూడు. ఆడవాళ్ళకి వాడొక రోమియో. నిజంగానే భలే ఉన్నాడు. తను నన్ను స్కూల్ డాన్స్కి ఇన్వైట్ చేశాడు. అది నువ్వేం చెప్పా? నో అనే చెప్పాను. నేను నీతోనే వస్తాను. హాయ్ అలెక్స్, ఈరోజు నువ్వు లైబ్రరీకి రాలేదే? యా, యాక్చువల్గా నేను ఒక చిన్న పనిలో కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకు అందువల్ల తెలియని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? లేదు, అలాంటిదేమీ లేదు. మనం అక్కడ కలుద్దాం. హాయ్ గర్ల్స్. అయినా వాళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలాగేనా మాట్లాడేది? తను నా టైప్ అనిపిస్తుంది. తనని చూసి ఇంత స్టన్ అయిపోయావు. నిజంగా నీ గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు. ఓ అలాగా? నాకు ఎలా మాట్లాడాలో నువ్వు కొంచెం టిప్స్ ఇవ్వచ్చుగా? నువ్వు చాలా తెలివిందానివి కదా, అంటే ఒక అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేయాలో నువ్వు నాకు చెప్పొచ్చు కదా. నిజంగానే అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. అది నువ్వు ఒక వర్జిన్ గా ఉండడం ఒక డిసడ్వాంటేజ్. అది నీకు తెలుసా? ఓ, లేదు లేదు, దేవుడా. ఊరికే చెప్తున్నాను. మన దాన్ని సరి చేయొచ్చు. నువ్వు కూల్ గా ఉండేట్టు నటించాలి. తనని పట్టించుకోలేనట్టు ఇగ్నోర్ చేయాలి. అది ఇంతకు ముందే ట్రై చేశాను. రెండో విషయం, తనలో ఉండే స్పెషాలిటీని నీ తప్ప ఇంకెవరు చూడలేదని చెప్పాలి. ఎలాంటిదంటే తన మనసు. ఎప్పుడు తను ఇగ్నోర్ చేసేటప్పుడా? అవును. ఆ, ఓకే. మరి సెక్స్ కోసం ఏం చేయాలి? ఇప్పటి వరకు దాని గురించి అడుగుతున్నావా? మరి దేని గురించి అడుగుతున్నాను? నిన్ను ఎవరు మార్చలేరు. పూజ వాయిస్ ఫర్ రోజీ. తను డాన్స్ కి తీసుకెళ్ళమని అడుగుతోంది. నిజంగానా? అవును. నువ్వు ఊహించగలవా? తీసుకువెళ్ళు. నీకు కావాల్సింది అదే కదా. మరైతే నీకెవరు ఉండరు కదా? ఆ, మన కాలేజీలో అలెక్స్ అనేవాడు తీసుకెళ్తానని చెప్పాడు కదా, వాడితోనే వెళ్తానులే. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నానంటే, నీకు తనతో కన్వీనియంట్ గా ఉంటుందా? ఉంటుంది. ఓకే, అయితే దాన్ని నేను వెళ్ళి అడుగుతాను. ఓకే వెళ్ళు. ఓకే ఫైన్, నేను ఇప్పుడు వస్తాను. బెతనీ, ఏయ్ బెతనీ. ఇప్పుడు నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. ఎందుకు? నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా. నేను నా చదువులో కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్లో పాస్ అవుదాం అనుకుంటున్నాను. బెతనీ అయి ఉండకూడదు. తానే. ఏం జరుగుతోంది? రోషి డన్. నువ్వు వెంటనే హెడ్ మాస్టర్ ఆఫీస్కి వెళ్ళు. వద్దు వద్దు, ఇదంతా నా తప్పే. మిస్టర్ సిమ్సన్, నేనే తనకు కూడా చెప్పాలనుకున్నాను. నేను చూశాను మిస్టర్ అలెక్స్. కంగ్రాచులేషన్స్. మనం మాట్లాడుకోవడం లేదన్న విషయం నాకు తెలుసు, కానీ ఈ టై కట్టి కొంచెం హెల్ప్ చేస్తావా? ఒక్క నిమిషం, నువ్వు నన్ను లవ్ చేసావేమో అనిపించింది. అలెక్స్, నేను నిన్ను లవ్ చేస్తానని నీకు ఎలా అనిపించింది? నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే. ఓకే, నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. గుడ్.
నాకు తెలుసు ఒక్కోసారి ఆ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది తెలుసా. నీకు మాట్లాడాలనిపించినప్పుడు నాతో మాట్లాడొచ్చు. ఓకే ఎలా ఉంది? లూజ్ గా ఉంటే బాగుంటుందా లేక ఇలా టైట్ గా ఉంటే బాగుంటుందా? ఇలా టైట్ గానా లూజ్ గానా? ఓ ఓ అది నువ్వేం చేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. డాన్స్ చేస్తున్నావా లేక ఉమ్? ఎవరికి తెలుసు? మరైతే నేను కలుస్తానని చెప్పిన వ్యక్తి ఎక్కడున్నారా? ఫ్రంట్ లో ఉన్నాడు అనుకుంటా, వెళ్ళి చూద్దాం. అక్కడ ఇక్కడైనా ఉండుంటాడు. Hey, go James. ఓకే త్వరగా వచ్చాయి. Bye. రోమియో ఇంతకు ముందు ట్రై చేసావా? యా చేశాను. నువ్వు చేయలేదా? నాకు భయంగా ఉంది. ఏం పర్లేదు. ఉండు నేను హెల్ప్ వద్దు, చేస్తాను. నువ్వు ఆగు. ఉండు. ఇదిగో ఒక్క నిమిషం అయిపోయింది. ఓకే రా. ఓకే కానీ ఆ. ఏంటి? ఏమో తెలీదు. ఏం చేస్తున్నావు? అదేది? ఏది? అదే నాకు తెలీదు. సీరియస్ గా అడుగుతున్నాను. అది ఎక్కడా? నీ దగ్గరే ఉండాలి కదా. అది సడన్ గా ఎలా మాయమవుతుంది? ఏమో నాకేం తెలుసు. ఓ గాడ్, ఇప్పుడెలా? రోసీ ఏం చేస్తున్నావు? ఏంటి బాత్రూంలో? ఏం లేదు. చాలే బయటికి రా. నోరు మోయ్. అలెక్స్ ఎక్కడున్నావు? నేను వెళ్ళబోతున్నాను. ఉండు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏంటి ఏం జరిగింది? లేదు సారీ, అలాంటిది కాదు. ఇక్కడంతా బానే ఉంది. ఏం జరిగింది? అది గ్రేక్ తో ఒక యాక్సిడెంట్ జరిగింది. అర్థమైందా? అదంటే ఏంటి? లేదు, ఆ విషయం నేను ఇప్పుడే చెప్పాలి అలెక్స్. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. అది ఎలాగో పోయింది. నాకు కనిపించట్లేదు అలెక్స్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజీ నాకేమీ అర్థం కావట్లేదు. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందామా? అలెక్స్ ప్లీజ్. రోజీ ఏం జరిగిందో క్లియర్ గా చెప్తేనే ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఓకే, కాండోమ్ లోపల ఎక్కడ ఉండిపోయింది. అది ఎక్కడుందో తెలియడం లేదు. నువ్వు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. హాయ్, నా పేరు డిక్. హాయ్ డాక్టర్. ఓకే, ఇది ఎలా జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా?
మీరేం అడుగుతున్నారు? సారీ, నేను అడిగింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఇక్కడ ఫీమేల్ నర్స్ ఉన్నారా? ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నాను. నేను ఇంతవరకు నా లైఫ్ లో ఇంత ఇబ్బంది పడలేదనుకుంటాను. నీకు విషయం చెప్పనా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు డినో కఫే ఓపెన్ గా ఉంటుందా? నేను బోస్టన్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నేను నా కంట్రీ వదిలి రావాలనుకుంటున్నావా? సీరియస్గా చెప్తున్నాను. ఈ ప్లేస్ ఇదొక డెడ్ ఎండ్. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మా నాన్న కూడా అవార్డులో స్కాలర్షిప్ ట్రై చేయమని చెప్తున్నారు. అందుకని నువ్వు సీరియస్ గా చెప్తున్నావా? ఈ ప్రపంచంలో అది కూడా ఒక బెస్ట్ మెడికల్ స్కూల్. ఇంకా అదొకటి కాదు, బోస్టన్ కాలేజీలో మంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఉంది. నువ్వు అదే చేద్దాం అనుకుంటున్నావు కదా? వీల్లేదు. అంటే నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? నువ్వు సరిగ్గా తిన కూడా తినవు. నేను ఒప్పుకోను. అమెరికాలో తినడానికి ఉంటుంది, వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఇది చాలా దూరం కదా. మీరే తనకి చెప్పండి. అంటే అది చాలా దూరం కదా. నాకు తెలుసు డాడ్, మామ్ అలాగే అంటారు, కానీ నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటాను. మీరు ఎప్పుడైనా ఎక్కువగా ఆశించారా డాడ్? మీ నాన్నమ్మ ఎప్పుడు ఏం చెబుతూ ఉండేవారో తెలుసా? మనం ఎక్కువగా ఆశించకూడదు అంటారు. నువ్వు ముందుగా చెప్పినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? మా అమ్మ చెప్పిన ఆ మాటలే నాకు వినిపించాయి. అలాగే నీకు కూడా నా మాటలు ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి. నేను హెల్ప్ చేస్తాను. ఒకరోజు నాకంటూ ఒక సొంత హోటల్ ఉండాలి. నేను ఏమైనా పిచ్చిగా ఆలోచిస్తున్నానా? 18 సంవత్సరాలుగా నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్నట్టు నటిస్తున్నాను. నువ్వు చాలా టాలెంట్ గలదానివి రోసి. నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఒకవేళ నేను బాస్టన్కి వెళ్తే అమ్మ నాతో మాట్లాడరేమో. సరే, నువ్వు వెళ్ళకపోతే నేను నీతో మాట్లాడను. ఆ తర్వాత నీ ఇష్టం. డెనిస్, నాకు హెల్ప్ చేయి. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వాడి జాబ్ నువ్వే కొట్టేయాలి. ఓకే? Dear mister, congratulations. మీకు బాస్టన్ యూనివర్సిటీలో సీట్ దొరికింది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. హాయ్ క్లార్, అలెక్స్ ఉన్నాడా? బిజీగా ఉన్నాడు. సరే, తర్వాత వస్తాను. ఇంక 3 నిమిషాల్లో కిందికి రావచ్చు అనుకుంటా. టీ తాగుతావా? ఓ మై గాడ్, తను బెతని మరి నువ్వెందుకు అలా చెప్పావు? బిజీగా ఉన్నాడనా? దీని గురించి చెప్పావా? అవును.
అయితే నేను ఇప్పుడు వెళ్తాను. ఒక్క నిమిషం ఉండు. ఓ అలెక్స్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు. ఇది చాలా అసహ్యంగా ఉందని నాకు తెలుసు. ఎవరైనా ఉన్నారా? యా, ఇదిగో వస్తున్నాను. మీరు ఇక్కడ స్మోక్ చేయొచ్చా? ఇది మా పేరెంట్ షాపే. వాళ్ళకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేస్తుంటాను. నీకేం కావాలి? నాకు ఈ మధ్య సరిగ్గా ఒంట్లో బాగుండట్లేదు. నాకు ఏదైనా టాబ్లెట్ ఇస్తారా? డొనేరియా ఉందో? లేదు. జ్వరం? లేదు. కడుపు నొప్పి? లేదు. పీరియడ్స్ మిస్ చేస్తున్నావా? అవును. వద్దు. వర్జినా? లేదు, కానీ నేను టాబ్లెట్ వాడాను. 90% సేఫ్, 10% చెప్పలేం. నువ్వు ఇక్కడ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి ఇలా అయిపోయింది? ఓ గాడ్. అలెక్స్, అక్కడున్నావా? మనం కలవచ్చా? బేతని వాళ్ళ పేరెంట్స్ నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేశారు. కష్టం అనుకుంటాను. ఓకే, ఐఎమ్ సారీ. నీకు ఒకటి చూపించాలి. నేను కూడా. ఇచ్చదు. హార్వర్డ్కి స్కాలర్షిప్ దొరికిందా? అలెక్స్, చాలా సంతోషమైన విషయం. కంగ్రాచులేషన్స్. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా. నీకు బోస్టన్ కాలేజ్ నుంచి ఏమైనా వచ్చిందా? లేదు. ఓకే, వస్తుందిలే. ఈ విషయాన్ని బెత్నీకి చెప్పావా? లేదు, చెప్పలేదు. తనకు మాత్రం ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ చేసేస్తుంది. నిజంగానా? తను మామూలుగానే జుట్టు పట్టుకుని లాగుతుంది. ఈ విషయం చెప్తే ఇక అంతే. అప్పుడు నా మొహం ఇలా అయిపోతుంది. చాలా అప్పు. నువ్విలా చెప్పకుండా వెళ్ళిపోతే తనకి ఎలా ఉంటుందో ఆలోచించావా? అది సరే, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఎలా? నువ్వు బేతనికి సపోర్ట్ చేస్తున్నావు. ఏమైంది? లేదు, ఏం కాలేదు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా. మనం బోస్టన్కి వెళ్ళబోతున్నాం. కమ్ ఆన్. అవును, ఇది చాలా గొప్ప విషయం. వెల్ డన్. నువ్వు కూడా వస్తున్నావు కదా. ఇంకో 3 రోజుల్లో నా ఫ్లైట్ ఉంది. క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందే అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నువ్వు కూడా వెళ్ళి టికెట్ బుక్ చేసుకోవాలి. సరే.
ఇంకా దానికి ముందు నేను కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలి. నేను అక్కడ ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళు. సరే ఇంకా నువ్వు అక్కడ ఏ టెర్రస్ చేతిలోనూ ఇరుక్కోకూడదు. రోజీ, అక్కడికి వెళ్ళాక బుద్ధిగా చదువుకోవాలి. ఇంకా ఏమైనా చెప్పాలంటే ఇక్కడే కాసేపు వెయిట్ చేస్తాను. వద్దు, నీకు లేట్ అవుతుంది, వెళ్ళు. నీకోసం ఒకటి తెచ్చాను. కళ్ళు మూసుకో, త్వరగా కళ్ళు మూసుకో. నీ వేలిటివు ఇక్కడ పెట్టు. నార్త్ అమెరికా. కాల్ చేస్తుండే. ఓకే, ఓకే. 2 వారాల్లో నిన్ను మళ్ళీ చూస్తాను. ఒకవేళ నేను చెప్పుంటే వాడు వెళ్ళేవాడు కాదు. నా వల్ల తన లైఫ్ ని పాడు చేసుకుని ఉండేవాడు. ఎంత మంచి పని చేసావు. నాకు తెలుసుండే నేనే ఆపేదాన్ని. లేదు లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. దీనికి కారణం వాడు కాదు. మేము అనుకున్న దానికంటే నువ్వు ఇంకా చాలా మంచిదాని రోజీ. నువ్వెందుకు దాన్ని వదిలించుకోకూడదు? నా పేరెంట్స్ క్యాథలిక్. నాకు వాటిలో నమ్మకం లేదు, అందుకని అలా చేయలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోస్టన్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, మంచి జాబ్ దొరకాలి, 27వ వయసులో హోటల్ కొని పెళ్లి చేసుకుని పిల్లలకి అందాం అనుకున్నా. ఎప్పటికీ ఏం మించిపోలేదు. ఇంకేముంది, నేను ప్రెగ్నెంట్ అయిపోయాను కదా, ఫుల్ టైం అమ్మని అయిపోయాను. నా చదువుకి, నా కెరియర్ కి, అన్నిటికీ ఒకేసారి గుడ్ బై చెప్పేయాలి. ఇలా చూడు రోసీ, ఇంకా ఏం మించిపోలేదు. నేను నీకు మందులిస్తాను. చూడు, నేను చాలా మందికి అలాంటి టాబ్లెట్లు ఇచ్చాను. నువ్వు కూడా తీయించేసుకో. నేను ఇప్పుడు కూడా బోస్టన్కి వెళ్ళగలను. నేను మళ్ళీ కాలేజ్లో అప్లై చేయగలను. జాబ్ కూడా దొరుకుతుంది. ఇదంతా నేను 6 నెలల తర్వాత కూడా చేయగలను. నేను ఈ విషయం అలెక్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఏదో ఒకటి చెప్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు బేబీ. లేదు, నేను చేసేది కరెక్ట్ అని అనిపిస్తోంది. Oh, the weather outside is frightful. ఎవరది? అలెక్స్, తనకి చెప్పావా? బోస్టన్ కి ఏ టైంలో వస్తున్నానని చెప్తున్నాను. ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు ఇరుక్కుపోతావు. అక్కడ అవన్నీ చూడు ఎలా చీలిపోతున్నాయో. నీకు కూడా అలాగే అవుతుందనుకుంటా. తన పొట్ట చూడు ఎంత పెద్దదైపోయిందో. పొట్ట పగిలిపోయి అందులో నుండి ఏలియన్ వచ్చి నీ తలని తినేస్తుంది. ఇక మీ గొడవ ఆపుతారా? కడుపులో ఉన్న బేబీ మీ గొడవ వింటూ ఉంటుంది. అది వినలేదు. వింటుందంటున్నానా? నువ్వు పాపని అది ఇది అనుకో. నాకు అమ్మాయి పుట్టబోతోంది. నీకెలా తెలుసు? స్కాన్ తీసేటప్పుడు అడిగాను. ఎవరైనా సోషల్ వర్కర్ చూసి పెట్టుకుంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. పాప పుట్టబోతుంది. ఏమైనా పేరు ఆలోచించావా? లేదు, తన కొత్త పేరెంట్ డిసైడ్ చేయాలనుకుంటున్నాను. నేను చూడొచ్చా? తనేమైనా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు తన పట్టు చూడడానికి రావచ్చు, చూడు. కదులుతోంది చూడు. ఓ మై గాడ్, తనకి వెక్కిళ్ళు వస్తున్నాయి.
అప్పుడే బేబీకి వెక్కిళ్ళు వస్తున్నాయి. గాడ్ బ్లెస్. ఏదో ఒకటి. మాట్లాడేది వినిపిస్తోందా బేబీ? నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా కిటీ బేబీ? అది నీ అసలు పేరు అయ్యుండకపోవచ్చు. ఇదిగో చేస్తున్నా. తొందరగా తీసుకురా. అదిగో వచ్చేసారు. మిడ్ వైఫ్ వచ్చేసారు. రండి, త్వరగా రండి. పదండి, వెళ్ళండి. ఆడపిల్లలకి కష్టాలు ఎక్కువ. అవును. హాయ్. సోషల్ వర్కర్ అయి ఉంటాడు. నువ్వు ఎత్తుకుంటావా లేదా నేనే కిందకి తీసుకువెళ్ళనా? కేటీ, నా చిన్న కేటీ. నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఒక మంచి తల్లిగా ఉంటాను. ఏమైందిరా? ఏడవద్దు, ఏడవకూడదు. సరే 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 సరే, ఏడవకూడదు. సరే సరే, ఓకే. నా పని అయిపోతుంది డాడ్. అమ్మమ్మ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఏంటి నాన్న? నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం నాకు ఇంకా గుర్తుంది. ప్రయాణం చేసినంతసేపు నువ్వు ఏడ్చి గందరగోళం చేసేశావు. నేను చాలా భయపడ్డాను. సిగ్నల్ కూడా చూసుకోలేదు. లైసెన్స్ కూడా తీసేసుకున్నారు. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే. నీకింతకు ముందు ఎప్పుడు చెప్పాలనిపించలేదు. ఇప్పుడు నేను నీకు కొన్ని ముఖ్యమైన రూల్స్ చెప్పబోతున్నాను. నంబర్ 1, పబ్లిక్ ప్లేస్ లో పాలు కావాలని ఏడవకూడదు. అండ్ నంబర్ 2, కేటీ ఎప్పుడు ఎవరి మీద వామిట్ చేసుకోకూడదు. నంబర్ 3, నువ్వు ఏడ్చేటప్పుడు నేను ఏడవకూడదు. నంబర్ 4, చాలా ముఖ్యమైన పాయింట్, నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. See you girls.
రోసీ ఓ నో ఏమైంది నీకేం కాలేదుగా ఇది నీ పాప కాదు కదా లేదు. అయితే ఆయావైపోయావా అవును, నీకు తెలీదా? మంచి జీతం వస్తుంది. నువ్వు అలెక్స్ తో పాటు బాస్టన్ వెళ్తున్నావు అనుకున్నాను. లేదు లేదు, పిల్లల్ని పెంచడమే మంచి ఎడ్యుకేషన్ అనిపించింది. అయితే తన డాడ్ ఎవరు? ఏంటి ఇలా నెట్టేసింది? అలెక్స్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీకెండ్ నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. రే సరేరా, వెళ్ళి కాఫీ తాగుదాం. వద్దు వద్దు, ఇక్కడే ఉందా, ఇక్కడే కాఫీ తాగుదాం. అయితే నువ్వేం చేస్తున్నావు? పెద్దగా ఏం లేదు, హెయిర్ కట్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. నువ్వు బాగానే ఉన్నావా? స్ట్రెస్ గా ఉన్నట్టున్నావు. అదేం లేదు, బానే ఉన్నాను. మెడిసిన్ ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించే నేర్పిస్తున్నారు. నిజమా? ఆ? ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈ బ్రెస్ట్ పంప్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? కొంతమందికి ఇవి నచ్చవు. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఓ గాడ్, నీకెలా? బేతని, చాలా వేగంగా పనిచేసింది. నిజంగా నీకు చెప్పాలని అనుకున్నాను అలెక్స్. ఎప్పుడు? నేను నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలనుకోలేదు. దానికి చాలా రోజులు కడుపు నొప్పి ఉన్నింది. నా లైఫ్ అంతా పాలు పట్టడం, హగ్గీస్ మార్చడానికే సరిపోయింది. ఇప్పుడు నేను తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఎలా ఉంది, ఏం చేస్తోంది? తను నీలానే ఉంది. గ్రెగ్ ఏమైపోయాడు? ఈ విషయం తెలియగానే ఎబిజాల్లో జాబ్ దొరికిందని చెప్పాడు. నేను తనకి గాడ్ ఫాదర్గా ఉండొచ్చా? ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నీకు చెప్పకుండా ఒక విధంగా నా కలల్ని నేను నిజం చేసుకున్నట్టే అనిపిస్తుంది తెలుసా? కనీసం ఎవరో ఒకళ్ళైనా నన్ను రోజీగా గుర్తిస్తున్నారు. ఇలా ఒక కొత్త మనిషిని చూసినట్టు చూడట్లేదు. హాయ్, పోయినసారి బాధగా ఉన్నప్పుడు నేను కూడా నీలాగే చేద్దాం అనుకున్నాను తెలుసా? హాయ్, నా పేరు ఫిల్. అలెక్స్,
నీకోసం ఆ దేవుడే దిగొచ్చినట్టున్నాడు. నిన్ను చూస్తుంటే దేవుళ్ళ కనిపించట్లేదు. యా నా చెల్లె నన్ను ఇక్కడికి పంపించింది. నువ్వు తనకొక డ్రింక్ కొనివ్వగలవా? తనిప్పుడు ఎక్కడుంది? ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయా? శాలీ. మా ఫ్యామిలీలోనే తను చాలా అందమైన అమ్మాయి. హే హాయ్. హాయ్. ఒక అందమైన అబ్బాయి ఎందుకింత దిగులుగా ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. సారీ. నీకోసం మేమందరం ఉన్నామని నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు మాతో ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం. హాయ్ కేటీ, ఇది నీ ఫస్ట్ క్రిస్మస్. నా ప్రెజెంట్ నీకు అందింది అనుకుంటాను. థ్యాంక్స్ అలెక్స్. ఆ బుక్ తనకి చాలా నచ్చుతుంది. ఏదో ఒక రోజు. ఇదే నా కొత్త అపార్ట్మెంట్. నువ్వేం చేస్తున్నావు డార్లింగ్? ఓ హ్యాండ్ మేడ్ ఆర్ట్స్ ని అలాగే తగిలిస్తున్నాను. ఇది నాకెంతగానో ఇష్టమైన బ్యాక్ టు ద ఫ్యూచర్ పోస్టర్. అది బాత్రూమ్ లోనే అందంగా ఉంటుంది. మెల్లగా. ఓకే కేటీ డార్లింగ్, ఇది నీ ఫోర్త్ క్రిస్మస్. లో 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 లో. ఓ, మీ అమ్మకి నా క్రిస్మస్ కార్డ్ అందిందా? కేటీ పంపించిన ప్రెజెంట్ కి థ్యాంక్స్. తను 5 కౌంట్స్ దాకా సైకిల్ తోలగలదని నీకు చెప్పమంది. నాకు జాబ్ దొరికింది. ఫైనలీ మామ్ డాడీని వదిలేసి బయటకు వచ్చేసాను. మిస్ రోసీ, వెల్కమ్ టు ది హోటల్. మీకు పెంట్ హౌసే సూట్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ, కరెక్ట్ గా చెప్పారు. హాయ్. అది ఇక్కడ కొన్ని బెడ్లు దొంగతనం అవుతుందని విన్నాను. ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును మమ్మీ. ఇలా చేస్తే ఎవరు మన బెడ్ ని దొంగతనం చేయలేరు. మా డాడీ మీరేనా? లేదు లేదు, ఆయన చాలా మంచి అతను. నీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు. ఓ, తాళం తాళం మారిపోయినట్టుంది. సారీ సారీ. మమ్మీ అటు అటు. త్వరగా రండి మమ్మీ. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ. నువ్వు వస్తువులా మారినట్టు కలగన్నావా? అవును, అదొక కళ. ఒక విల్లు గాల్లో ఎగురుతున్నట్టుగా భలే ఉంది. నువ్వెలా ఒక వస్తువులా ఊహించుకున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలీదు, ఇలాంటి కళలు నాకు వస్తూనే ఉంటాయి. ఇదేదో పెద్ద సమస్యలా అనిపిస్తోంది డార్లింగ్. ఒకసారి సైకియాట్రిస్ట్ ని కలవచ్చు కదా. ఏ రోజు కూడా నువ్వు క్లీన్ చేయని నీ రేజర్ బాత్రూమ్ లో కనిపించింది. అలా ఉంటే నాకు చిరాకు. నెక్స్ట్ టైం నువ్వు విచిత్రమైన కళలు కనడానికి బదులుగా ఏదైనా ఉపయోగపడే కళలు కంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. వాక్యూమ్ క్లీనర్ లాగా. ఇలాంటి పనులు చేయడానికి పని మంచి వస్తుంది. ఎందుకు? మనిద్దరికి అండర్స్టాండింగ్ లేదని అనుకోడానికా? అదే నిజం. కంట్లో ఇసుక పడింది. హే మమ్మీ రా. నేనొక విల్లులా నాకు కలొచ్చింది.
ఆ విల్లు గాలిని చీల్చుకుని వేగంగా వెళ్తున్నట్టు వచ్చింది. పాప కేట్కి వాళ్ళ నాన్నతో తిరిగి వస్తానని చెప్పావా? లేదు, తన దగ్గర నుండి ఏది ఎదురు చూడట్లేదు. టికెట్ పంపించాడు కాబట్టి వెళ్తున్నాను. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం నీకు తెలుసు కదా? అవును, ఇంతవరకు కానీ తన పేరే చెప్పలేదు. కానీ ఇప్పుడు కేటీ కూడా తెలివిగా ఆలోచిస్తోంది, అందుకని పెద్దగా పట్టించుకోదు. ఇంత సడన్ గా వాళ్ళ అమ్మని రమ్మంటే ఏదో విషయం ఉంటుందని తనకు తెలుసు. ఇంకా అంతేకాదు, అందరికంటే అలెక్స్ గురించి తనకే బాగా తెలుసు. ఇవి కావాలా? హే! ఇంకేంటి, ఆకలిగా ఉందా? లేదు, ఎందుకు? నీకు ఇంకోటి కావాలా? కావాలి. ఓహో సరే, ఇప్పుడు వస్తాను. ఓకే. హాయ్, నువ్వు కొత్తగా వచ్చావా? నా పేరు జొనాథన్. రోజీ, రోసీ, అయితే నువ్వేం చేస్తున్నావు? నేనొక తల్లిని. ఏంటి తల్లివా? నువ్వు దేంట్లో పర్ఫామ్ చేస్తున్నావా? అంటే డ్రామా లాంటివి? లేదు, నేను 5 ఏళ్ల కూతురికి తల్లిని. ఓ నిజంగానా? చాలా బాగుంది. నీకు డ్రింక్ ఏదైనా తీసుకురానా? ఇప్పుడే తెస్తాను. ఇదిగో జిన్ ఇంకా టానిక్. హే, సెల్ గానీ కార్కిష్ గానీ ఉన్నాయా? హే కమ్ ఆన్ ప్లీజ్, నేను చెప్పేది వద్దు వద్దు. కమ్ ఆన్, తీసుకో. వద్దు వద్దు, నా మాట వినండి. 3 నేను చేయవు. ఆల్ రైట్. హే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. Yeah. Wow. ఈ ఎక్స్ప్రెషన్ బాగుందా? తీసావా? ఓకే. ఆల్ రైట్. జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఓ, మన ఇద్దరం మార్చుకుందామా? ఎందుకు, నీకు నాదే నచ్చిందా? అంతే మరి. నువ్వు నిజంగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నాకు టికెట్ పంపించుండకపోతే నేను వచ్చుండేదాన్ని కాదు. నేను కూడా ఇక్కడే సెటిల్ అయి ఉండేదాన్ని కదా. కానీ కేటీ పుట్టినందుకు నేనేం బాధపడట్లేదు. నేనెందుకు బాధపడాలి? ఇప్పుడు తనే నా ప్రాణం, తెలుసా? విచిత్రం ఏంటంటే తను నాకు రెక్క కంటే నిన్నే ఎక్కువ గుర్తు చేస్తుంది. తన్ని ఎక్కువగా ఇష్టపడ్డం వల్ల అలా అనిపిస్తున్నట్టుంది. మనం వెళ్ళాలి. యా, ఇదే నా ఇల్లు. రా లోపలికి రా.
శాలి, రోజీ, రోజీ, శాలి. గుడ్ మార్నింగ్. హాయ్. వావ్, ఇది మ్యూజియంలో పెట్టాల్సింది. అంత లేదు, ఇది బాయిల్ చేసిన ఎగ్ ఇంకా బటర్ వేసిన ఆస్పరాగస్ అంతే. వెల్, నేను ఎప్పుడు ఉడకపెట్టిన బీన్సే తింటాను. ఉడకపెట్టిన బీన్ బ్రిటిష్ వాళ్ళే తింటారు, జీరో న్యూట్రిషన్ వాల్యూ. అవును, కానీ తినడానికి బాగుంటుంది. నేను తాకూడదని మీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ ఆల్కహాల్ లేకుండా డిన్నర్ ఏం బాగుంటుంది చెప్పు. నువ్వెందుకు తాగకూడదు? సారీ, నేను అలా అడుగుంటకూడదు అనుకుంటాను. అలెక్స్, ఏంటి? అది నేను నీకు చెప్పానని. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. 12.5 వీక్స్ అయ్యాయి. వావ్, దట్స్ వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అలెక్స్, నువ్వు నాతో చెప్పలేదే. ఏంటి చెప్పలేదా? ఓ సారీ, నేను చెప్పాను అనుకున్నాను. నేను హెల్ప్ చేస్తాను. ఓ ఓ ఓ అది డాడీది. అలెక్స్, త్వరగా క్లీన్ చేయి. ఓకే, నేను చూస్తానుండు. త్వరగా క్లీన్ చేయి. ఓకే ఓకే. ఈ యాంటిక్ టేబుల్ మా నాన్న ఇచ్చిన గిఫ్ట్. ఎందుకు ఇలా నన్ను చేసేలా చేశారు? ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే. మన దగ్గర ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇన్విటేషన్ ఉంది కదా, ఏం పర్వాలేదు, అక్కడికే వెళ్దాం. ఓ, బాగుంది కదా. సారీ రోజీ, కొన్ని వారాల ముందే శాలి దీన్ని ప్లాన్ చేసింది. మరీ ఎక్కువసేపు ఉండక్కర్లేదులే. అలెక్స్, డాక్టర్ జోన్స్ వచ్చారు, వచ్చి హాయ్ చెప్పు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు వదిలే శాలి, ఓకే? కానీ ఆయన సీనియర్ థొరాసిక్ సర్జన్. తను చెప్పింది కరెక్టే, నువ్వు వెళ్ళు. త్వరగా రా. అన్నిటికంటే నాకు ఈ పటం చాలా ఇష్టం. మీరెప్పుడైనా ఒక తాత్కాలికమైన క్షణాన్ని కెమెరాలో బంధించాలనే అనుకున్నారే అనుకోండి, నిజంగా అలాగే ఉంటుంది. నిజానికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక క్షణం అలాగే ఆగిపోతారు, ఆ తర్వాతే ఏం జరుగుతుందని మీరు గుర్తిస్తారు. చెత్తగా ఉంది. రోజీ, రోజీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను. అంటే ఇంగ్లాండ్కి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఏమీ కాలేదు, అంత బాగానే ఉంది. నేను శాలి కూర్చొని మాట్లాడుకుంటే అంత సర్దుకుపోతుంది. ఓకే, అది మంచిదే, కానీ నాకు అలా అనిపించట్లేదు. మన ఇద్దరు రోజంతా కలిసి తిరిగాం అలెక్స్. అలా ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం నువ్వు నాతో చెప్పాలని అనిపించలేదా అలెక్స్? కమ్ ఆన్ రోజీ, అదొక విషయమే కాదు, మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం కదా. అందుకే నువ్వు నన్ను పిలిపించావా ఎంజాయ్ చేయడానికి? రోజీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చూడాలనుకున్నాను. ఓ, అందుకేనా ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నాతో చెప్పకుండా దాచిపెట్టావు? రోజీ, ఏమంటున్నావు? నువ్వు కావాలని నా దగ్గర చెప్పకుండా దాచిపెట్టావు అంటున్నాను. నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అలా చేస్తాననుకుంటున్నావా? కాకపోతే ఇదంతా ఏంటి? విషయాన్ని పెద్ద చేకు. ఇంకా చాలా ఆపు. ఒకవేళ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యుంటే నువ్వు నాతో అన్ని షేర్ చేసుకుని ఉండేవాడు. సరే, ఓకే ఓకే ఫైన్, చెప్తాను. ఒకవేళ నీతో అన్ని చెప్పుంటే నీకు ఇంకాస్త కష్టంగా ఉంటుందేమో అనిపించింది. కష్టంగానా? అంటే రోజు నువ్వు కొంచెం ఇబ్బందులు ఉన్నావు కదా. నా పొజిషన్ చూసి, మా అపార్ట్మెంట్ చూసి, అలాగే మా లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసి. అంటే నిన్ను చూసి ఈర్ష్యపడతాను అనుకుంటున్నావా? నీ దగ్గర ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు శాలి దగ్గర ఉండడం వల్లే నువ్వు పైకి వచ్చావు. నువ్వు స్వయంగా సంపాదించింది ఏమీ లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి నీకేం తెలుసు? చూడు రోజీ, నాకంటూ ఒక అందమైన లైఫ్ ఉంది. నాకు నా గర్ల్ ఫ్రెండ్ తో మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. మేం కనబోయే బిడ్డకి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటాం. నీలా కాదు, తెలుసా?
సారీ రోజీ, నేను ఇక చాలా ఆపు అలెక్స్. నువ్వు వెళ్ళు, నీ లైఫ్ ని చూసుకో. ఖచ్చితంగా చూసుకుంటాను. నువ్వు జీవితంలో ఒంటరి వాడు అయిపోయిన తర్వాత మాత్రం నాకు ఫోన్ చేయకు. నాకు ఆ పరిస్థితి మంచిది. రాదు. ఎక్సలెంట్. ఫ్యాంటాస్టిక్. In a little while from now, if I'm not feeling any less sound, I promise myself to treat myself and visit a nearby town. And climbing to the top, will throw myself out in an effort to make clear to everyone it's like when you're shattered, left standing in the lurch at a church where people are saying, my God, that stuff, she stood him up. No point in us remaining, we may as well go on as I did on my own, alone again, naturally. It seems to me that there are more hearts broken in the world that can't be mended, left unattended. What do we do? What do we do? Alone again, naturally. ఓ నో. ఏయ్, సర్ప్రైజ్ అయ్యావా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కేటీ డ్రాయింగ్ పంపించాగా, అందుకే ఫస్ట్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేసాను. లేదు లేదు, కేటీ బలవంతం చేస్తే నేను అలా పంపించాల్సి వచ్చింది. నిజంగా నీకు పంపించాల్సిన ఉద్దేశం నాకు లేదు. చూడు, నీ లెటర్ చదివిన తర్వాతే నేను కాస్త ఆలోచించడం మొదలు పెట్టాను. నేను కేటీ డాడ్ని, తన్ని కలవాలి. డాడా? డాడ్ అని చెప్పుకోవడానికి నీకేం అర్హత ఉందో కొంచెం చెప్తావా? నేను కాస్త వింటాను. తను పుట్టినప్పుడు కడుపు నొప్పుతో బాధపడుతూ ఉన్నిందే. అప్పుడు తండ్రిగా నువ్వు ఎక్కడున్నావు? తను మొదట అడుగు పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు కాస్త చెప్తావా? నీ కళ్ళు అందంగా ఉంటాయని నీకు ఎవరైనా చెప్పారా? ఐఎమ్ సారీ. ఏయ్, నేను చేసిన తప్పే. నిన్ను వదిలి చాలా పిచ్చి పని చేశాను. 5 సంవత్సరాల నుంచి నా కూతురు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూనే ఉన్నాను. తను నాలా ఉంటుందా, నా పోలికలు వచ్చి ఉంటాయా అనుకుంటూనే ఉంటాను. నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు రోసి. నేను మారి ఇక్కడికి వచ్చాను. ప్రామిస్. పోనీ ఇలా మోకాళ్ళ మీద కూర్చొని నీకు సారీ చెప్పమంటావా? ప్లీజ్ ముందు నన్ను పైకి లే. క్షమించు. ఒకవేళ ఇది నా గురించి అయితే నేను ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తుండేదాన్ని. ఓకే, నీకు ఆ రైట్ ఉంది. ఒకే ఒక ఛాన్స్. ఒక్క ఛాన్స్ లో నువ్వు మంచి తండ్రిగా మంచితనంతో నడుచుకోవాలి. యావరేజ్ మంచితనం అంత కుదరదు. క్రిస్మస్ ఫాదర్ ఎంత మంచిగా ఉంటారో అలాగే నువ్వు కూడా ఉండాలి. ఓకే. ఆ తర్వాత అన్నిటికంటే ఖరీదైన చాలా మంచి పింక్ షూస్ కొనివ్వాలి. నేను వెంటనే వెళ్ళి కొనుక్కొస్తాను. అదిగో మన హెలికాప్టర్ ఎగురుతోంది. ఓకే, ఫినిష్. హై ఫైవ్. వెరీ గుడ్. మమ్మీని కొట్టు, మమ్మీని కొట్టు. ఆహా. ఒక్క నిమిషం, నువ్వేం చేసావు? ఈ వ్యక్తే కదా ఆ రోజు అర్ధరాత్రి నువ్వు హాస్పిటల్కి ఎలాగోలా వెళ్ళు అని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అవన్నీ మర్చిపోయావు నువ్వు. తను కేటీకి తండ్రి. తన్ని చూస్తుంటే కేటీ ఎంత సంతోషపడుతుందో తెలుసా? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. తను కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. బాగా వర్కౌట్ చేస్తున్నట్టున్నాడు. వావ్ వావ్. నిజానికి నువ్వు చాలా పిచ్చిదానివి.
నాకు కూడా ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి కదా. ఇన్నాళ్ళు ఎదురు చూసి అలసిపోయాను. ఇంకా తనతో ఉంటే నాకు బాగుంటుంది. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ. నువ్వు ఇలా కాసేపు కదలకుండా కూర్చుంటావా? అందరూ వచ్చారో లేదో చెక్ చేస్తున్నాను. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? పెళ్లి కూతురు ఏం చేస్తోంది? తన మేకప్ చెడగొట్టుకుంటుంది. ఏయ్, నిన్నే. నువ్వు ఏ తప్పుడు నిర్ణయం తీసుకోక బేబీ, అర్థమైందా? నీకు ఒకవేళ వద్దనిపిస్తే ఇప్పుడైనా సరే వద్దనుకుంటే చెప్పే. మనం ఇటు నుంచి ఇటే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. అంటే మీకు గ్రిట్ నచ్చినట్టేగా? పద వెళ్దాం, పెళ్లి చేసుకుందుగా. Sometimes I find myself sitting back and reminiscing, especially when I have to watch other people kissing. And I remember when you started calling me your missus. All the play fighting, all the flirtatious disses. I tell you sad stories about my childhood. I don't know why I trusted you, but I knew that I could. We'd spend the whole weekend lying in our own dirt. I was just so happy in your boxes and your t-shirt. Dreams, dreams of when we had just started things. Dreams of you and me. And it seems that I can't shake those memories. I wonder if you have the same dreams too. The littlest things that take me there. I know it sounds lame, but it's so true. I know it's not right, but it seems unfair. The things are reminding me of you. Sometimes I wish we could just pretend, even if only for one weekend. So come on, tell me, is this? నీకిది నచ్చిందా? కేటీ, నువ్వు ఇక్కడ. అమ్మా, సారీ. I wonder if you feel the same way too. హలో, సాలీ. రోసీ, ఏం కావాలి? అలెక్స్ అక్కడున్నాడా? తను నీకు చెప్పలేదా? దేని గురించి? నేను అలెక్స్ విడిపోయాం. ఏంటి? ఎప్పుడు? 2 నెలల ముందు, నీకు పెళ్లి జరిగిన రోజునే. ఓ గాడ్, ఏమైంది? ఏమైంది? బేబీ రాబోతుంది అనుకుంటాను. ఓ గాడ్, ఒక్క నిమిషం. నీకు కన్ఫర్మ్ గా తెలుసా అదేనని? నాకు తెలీదు. హబ్ ఎక్కడ? హబ్ ఎవరు? ఆర్టిస్టా? హబ్, హబ్ త్వరగా రా, హాస్పిటల్ కి వెళ్ళాలి. త్వరగా రా, రా. ఆ! 5 ఏళ్ల తర్వాత
అమ్మా నువ్వు తలుచుకోటి లోపలికి రావాలి. వాల్యూమ్ తగ్గించు. నువ్వేం చెప్తావు అసలు వినిపించడం లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? ఇలా ఉంటేనే బాగుంటుంది అందుకే. నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావా? అమ్మా మాకు ప్రైవసీ కావాలి ప్లీజ్. గాడ్, మీరు మీ స్వెటర్ ని పెట్టుకున్నారా? నాకంత అవసరం ఉండదు. మీ దగ్గర క్యాష్ ఉందా? కావాలంటే నేను ఇస్తాను. మామ్, ఫోన్ చార్జర్, వాలెట్, ప్యాడ్. మేము అన్ని తీసుకున్నాం. నువ్వు టెన్షన్ దిగులు పెట్టడం పడకు. ఆపుతావా? జాగ్రత్తగా ఉండు. బాయ్. వెళ్ళు, కూర్చో. వెళ్ళొస్తాం. బాయ్. పద. బాయ్. మొత్తానికి నా పేరెంట్స్ ఇక్కడ ఇల్లు అమ్మి వేరే కంట్రీలో సెటిల్ అయిపోయారు. ఇంకా నేను నా కూతుర్ని చూసుకుంటూ ఇక్కడే ఉండాలి. నిజంగా నా లైఫ్ ఇంత నీచంగా మారిపోతుందని అస్సలు ఊహించలేదు. బెత్తని, రోజీ డార్లింగ్, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? నాకు రిసెప్షనిస్ట్ గా ప్రమోషన్ దొరికింది. ఓ కంగ్రాచులేషన్స్. ఇంకా నువ్వు ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను మొరాక్కో నుంచి వచ్చాను. రేపు నేను వేరే కంట్రీకి వెళ్ళాలి. న్యూయార్క్, బాస్టన్, చికాగో. పాపం. యా. బాస్టనా? అయితే నువ్వు అలెక్స్ ని కలుసుకోవచ్చు. నిజంగానా? అలెక్స్ స్టూవర్ట్, మీరిద్దరు ఇంకా టచ్ లోనే ఉన్నారా? అఫ్ కోర్స్. నిన్ను చూసి తను సంతోషపడతాడు. ఓకే, ఆ డీటెయిల్స్ తర్వాత తీసుకుంటాను. మ్మ్. థ్యాంక్స్. నా రూమ్ కి మినరల్ వాటర్ పంపిస్తారా? నేను అది తప్ప వేరే ఏమి తాగను. 3 బాటిల్స్, ఇంకా రోజుకి 3 times మెయింటెనెన్స్. మ్మ్. నిజంగా నీ లైఫ్ చాలా నీచంగా తయారైంది. మా, అక్కడ ఎలా ఉంది? మంచి భోజనం దొరుకుతుందా? మమ్మీ, ఏమైంది? మామ్, ఏమైంది? ఒక బ్యాడ్ న్యూస్. మామ్, మామ్, ఏమైంది? హాయ్. డాడీ, అవును, నాకు ఈ విషయం తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నేనెందుకు ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించానో నాకే అర్థం కాలేదు. నీకు హీరో లాంటి ఒక మంచి డాడ్ దొరికాడు. సారీ. నేను తనకి సరిగ్గా గుడ్ బై కూడా చెప్పలేదు. హేయ్, నా వైఫ్ ని వదులు. నేను నీ కజిన్ తో అక్కడ మాట్లాడుతున్నాను. తను చాలా బోరింగ్ తెలుసా? నిజంగానా? నీకు అసహ్యంగా లేదు? నాకు ఇలా అంత్యక్రియలు చేస్తూ ఉంటే బాధగా ఉంటుంది అలెక్స్. రోజీ పరిస్థితి చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం బాగుందా? నువ్వు నోరు మూసుకో. ప్లీజ్. సరే, నువ్వు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
ఇక వెళదాం పద. రోసీ, నిన్ను నిజంగా ప్రేమించేవాడు, తన గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు, ఇంకా ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడే నీకు దొరకాలి. I'm confessing that I need you. Honest, I do. Need you every hour. In your eyes, I read such strange things. But your lips deny they're true. Will your answer really change things? అమ్మా, నా గ్రే జీన్స్ లేకుండా నేను ఎక్కడికి రాను. సరే ఉండు, వచ్చేస్తాను. నాకేదైనా వచ్చిందా? ఇదిగో ఒక లెటర్ వచ్చింది. డాడ్ దగ్గర నుండి. చనిపోయే ముందు రోజు పంపించారు. అయితే దాన్ని చదవకు. ఏ? చదివితే మళ్ళీ అప్సెట్ అవుతావు. నేను ఆల్రెడీ అప్సెట్ గానే ఉన్నాను. ఫైన్. పోనీ నన్ను ఉండమంటావా? అవునంటే ఆగుతావా? ఓకే, అయితే ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ప్రియమైన రోజీ, నేను నమ్మలేకపోతున్నాను. మొత్తానికి నేను ఇక్కడ మెడిటేరియన్ కోర్స్ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఈ క్షణం కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశాను. మొత్తం మీద ఎలాగో నెరవేర్చుకున్నాను. ఇక్కడంతా బాగానే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోవడం లేదు. మన బిజీ లైఫ్లో మనం మన కలల్ని మర్చిపోతున్నాం. నీకు కొన్ని కలలుండేవి, కానీ నువ్వు వాటిని ఎప్పటికీ నెరవేర్చుకోలేకుండా పోయావు. కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రోజీ. ఒక తల్లిగా కేటీని చూసుకుంటున్నావు. కానీ ఒకప్పుడు నీకో మాట చెప్పాను, అది ఇప్పటికీ నిజమే. నువ్వు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అందుకని నువ్వు నీ కలల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు. చేస్తావు కదా బేబీ, మీ నాన్న కోసం. ఇట్లు మీ నాన్న. ఎందుకు ఇలా మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఎవరికి తెలుసు? కనీసం తనకు కావాల్సింది నెరవేర్చుకున్నారు. తను తన కలల్ని మర్చిపోలేదు. నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు వచ్చే జీవితంలో కొంత డబ్బు చేర్చి పెట్టుకుని హోటల్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది? ఎక్కడో ఓ చోట, చిన్నదైనా సరే, మనకంటూ సొంత ప్లేస్. ఇది చాలా మంచి ఐడియా మామ్. రోజీ, నువ్వు నాతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. కానీ ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు తనతో సంతోషంగా ఉన్నావా? నేను నా లైఫ్లో ఏది కరెక్ట్గా చేయలేదు, కానీ ఈ ఫ్యామిలీ ఎలాగో సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వు అడిగిన ప్రశ్నకి ఒకే ఒక సమాధానం మాత్రమే ఉంటుంది. ఎస్. హాయ్. హాయ్. ఒకసారి వచ్చి చూడు, స్వీట్ ల్యాండ్ హోటల్. మన స్కూల్ డాన్స్ అక్కడే జరిగింది కదా? అవును, వాళ్ళు మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ఇక డిస్కౌంట్ చెక్ చేసేటప్పుడు ఒక బుకింగ్ బయటపడింది. గ్రేట్ పేరు మీద ఉంది, ద బ్రైడల్ సూట్. అవును, ఈ వీకెండ్ లో తను తన బిజినెస్ విషయం మీద అక్కడికే వెళ్ళాడు. అది ఒకవేళ మా యానివర్సరీ అయి ఉండొచ్చు కదా? హ? తనే
హాయ్. హాయ్ రోసీ, ఇంకా నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. ఇక్కడే ఉండి వెన్యూస్ అన్ని ఇన్స్పెక్ట్ చేయమన్నారు నన్ను. అందుకే కేటీని తీసుకుని నువ్వు మీ అమ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళు. సరేనా? ఓకే, కూల్, ఉంటాను మరి. తర్వాత కాల్ చేయి. బాయ్. బుకింగ్ చెక్ చేయి. బ్రైడల్ సూట్ ఇద్దరి కోసం బుక్ చేశారు. 2 గంటల ముందే చెక్ ఇన్ అయ్యారు. రోసీ అయితే Look inside your tiny mind and look a bit harder. 'Cause we're so uninspired, so sick and tired of all the hatred you రోసీ, harbor. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడబోతున్నావు? ఆగు. Do you really enjoy living a life that's so hateful? ఆగు. 'Cause there's a రోసీ, hole where your soul should be. You're losing control of it. It's really distasteful. రోసీ, నిన్ను నిజంగా ప్రేమించేవాడు, గుండెల్లో పెట్టి చూసుకునేవాడు, ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడే నీకు దొరకాలి. కేటీకి తన తండ్రి కావాలని నాకు తెలుసు. నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ నేను తప్పుగా రాసుంటే నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నీతో మాట్లాడను. క్రేక్ నీకు సరైన వాడు కాదు రోసీ. నేను నా చేతులారా నిన్ను 2 సార్లు వదులుకున్నాను. ఇంకా మన భయాన్ని వదిలి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను సంతోషంగా చూసుకోగలను. నీకు కూడా నా మీద అదే ఫీలింగ్ ఉంటే కాల్ చేయి. లవ్, అలెక్స్. మెత్తని, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ ఎవరొచ్చారో చూడు స్వీట్ హార్ట్. స్వీట్ రోజీ, బేబీ, మనం దాని గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా. అవును, సన్నడుగు. కమ్ ఆన్ స్వీట్ హార్ట్. బెతిని, ఇంకా నేను ఇక టైం వేస్ట్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాం. అంతేకాదు, తను ఇక్కడ ఆర్గనైజ్ చేయడం కూడా మొదలు పెట్టింది. ఫిల్మ్ మాత్రం నో అని చెప్పాడు. ఆ తర్వాత నీ గురించి మాట్లాడుకున్నాం. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి నెక్స్ట్ వీకే. చాలా తొందరగా పెట్టుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నాకు ఫ్యాషన్ షో ఉంది. ఇంకా నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. నీ వల్లే కదా ఇదంతా జరుగుతుంది. నువ్వేగా ఇక్కడికి వచ్చి అలెక్స్ ను కలవమని చెప్పావు. నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. థ్యాంక్ యూ. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. నా లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను చూస్తే చాలు, నీకంటే బెటర్ గా ఉన్నానని ఫీల్ అవుతాను. తనని ఒక బోట్లో ప్రపోజ్ చేశాడట.
అది ఒక మూవీలో కేట్ లియోనార్డో అన్న ఒక సీన్ ఉంది కదా. టైటానికా? మ్మ్. అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇలా చూడు, అలెక్స్ నీకే సొంతం. ఇలా చూడు ఒకసారి, ఓనర్షిప్ నీకే ఉంది. కానీ ఇది ఒక నెలల క్రితం వచ్చింది. ఎలాగో తను నా బెస్ట్ ఫ్రెండ్. కాదు, నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ని. కాదా చెప్పు? మేమిద్దరం ఒకళ్ళని ఒకళ్ళు చాలా మిస్ చేసుకుంటున్నాం. కలిసి ఉండడం కాకపోవచ్చు. ఓ గాడ్. సరే ఉండు, నేను నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. షిప్ ఐస్బర్గ్. షిప్ ఐస్బర్గ్ ను గుద్దుకుంటుంది. ఇకంతే, షిప్ ఓషన్ లో మునిగిపోతుంది. అప్పుడు అలెక్స్ దగ్గర ఒక లాస్ట్ లైఫ్ బోట్ ఉంది. దానిలో ఒకరే కూర్చోగలరు, బెతనీ లేదంటే రోసీ. అది ఎవరై ఉంటారు? ఏంటి నువ్వు మొత్తం తీసుకొచ్చేసినట్టున్నా? సెలెక్ట్ చేసే టైం లేదు, అందుకే అన్ని తీసుకొచ్చేసాను. ఇదేంటి స్కూల్ యూనిఫామ్ లో వచ్చావు? త్వరగా ఇవ్వు. నీతో పాటు టోబీ కూడా వచ్చాడు. మీరిద్దరు కపుల్స్ కాబోతున్నారా? ఛాన్సే లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. భగవంతుడా కాపాడు. త్వరగా రండి, లేట్ అవుతుంది. రిలాక్స్. నాకు తొందరగా వెళ్ళడం ఇష్టం ఉండదు. మనం పెళ్లికి 5 to 6 hours ముందే వెళ్ళిపోవచ్చు. త్వరగా రండి. సారీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్లైట్ కాస్త delay మేము అయింది. బాస్టన్ వెళ్ళాలి. సారీ, 5-6 గంటల తర్వాతే ఫ్లైట్ ఉంది. 5-6 గంటల ముందే వెళ్ళిపోవచ్చని చెప్పావు కదా. త్వరగా పదండి, మనం లగేజ్ వేరే తీసుకోవాలి. త్వరగా త్వరగా పదండి. త్వరగా రండి. వస్తానమ్మా, వస్తాను. టోబీ త్వరగా రా. ఈ డ్రెస్ ఏంటి ఇలా నలిగిపోయింది? ఓకే. వెళ్ళి వ్యాన్లో మార్చుకో. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఇదేమిటి స్టీరింగ్ ఇటువైపు ఉంది? నీ పేరేంటి? రూబీ. నైస్ టు మీట్ యు రూబీ. నాకు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ విషయం అంత ఈజీ కాదు. ఏమనుకుంటున్నారు? ఇదిగో వచ్చేసాం. త్వరగా రా. రోజు లోపలికి వెళ్దామా? కంగ్రాచులేషన్స్. వావ్. హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. అలెక్స్ ఎంత తాగినా కంట్రోల్లో ఉంటాడు. అందుకనే తను టకీలా తాగాలని డిసైడ్ చేశాడు. ఆ రోజు నా 18th బర్త్డే అవడం వల్ల నేను తాగి కింద పడిపోయాను. మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, మనం ఎక్కువగా తాగితే మొత్తం బ్లాంక్ గాను, ఏం చేస్తున్నావో తెలీదు అని చెప్తూ ఉంటారు. వెల్, అది కరెక్ట్ అని నాకు ఆ రోజే తెలిసింది. మనందరికీ మన జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న వ్యక్తిని ఎన్నుకోవడం అనేది మన జీవితాలను చేసే చాలా ముఖ్యమైన నిర్ణయం. మనం అందరూ ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయిస్తూ ఉంటాం. ఒకవేళ మనం తప్పు నిర్ణయం తీస్తే మన జీవితం చీకటిగా అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు మన కళ్ళు తెచ్చి చూసేసరికి కొన్ని సంవత్సరాలు దాటిపోయిందన్న విషయాన్ని తెలుసుకోలేకపోతాం. మన ఇద్దరికి ఆ విషయం తెలుసు కదా అలెక్స్? నీ ఫ్రెండ్షిప్ వల్లే నేనెంత చీకట్లో ఉన్నా సరే నా జీవితానికి ఒక వెలుగుని తీసుకొచ్చింది. నువ్వు నాకు ఫ్రెండ్గా దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ విషయాన్ని ఊరికే చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా కొన్నిసార్లు నువ్వు నీ కళ్ళ ముందే జరిగే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అయినా ఏం పర్వాలేదు. నిజం చెప్పాలంటే
నేను గమనించాను. నువ్వెక్కడున్నా సరే, ఏం చేసినా సరే, ఎవరితో ఉన్నా సరే, నేనెప్పుడూ నిజాయితీగా, మనస్ఫూర్తిగా నిన్నే లవ్ చేస్తూ ఉంటాను. ఎలా అంటే, ఒక సిస్టర్ బ్రదర్ని లవ్ చేస్తుంది, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని లవ్ చేస్తుంది. అలా ఇక ఎలాంటి కలలు వచ్చినా నీకు తోడుగా ఉంటాను అలెక్స్. అది ఎంత విచిత్రంగా ఉన్నా సరే నేను నీకు సపోర్ట్గా ఉంటాను. సో ఫ్రెండ్స్, మీరందరూ టోస్ట్ని బాగా ఎంజాయ్ చేయండి. ఇది పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు కోసం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం. అందరూ జాయిన్ అవ్వండి. కేటీ, కేటీ, కేటీ ఇటు వెళ్ళింది. కేటీ, అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టోబీ కిస్ చేశాడమ్మా. ఓ, అదేమైనా చెడ్డ విషయమా? చెడదే మామ్. ఇలా చూడండి, మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ ఇద్దరు ఒక టీమ్గా చాలా బాగున్నారు. మీకు అర్థం కాలేదా? ఒకవేళ మీరిద్దరు కిస్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదంతా మర్చిపోమని చెప్పేస్తాను. ఇలా చూడు కేటీ, నువ్వు పెద్ద తప్పు చేయబోతున్నావు. ఒకవేళ నువ్వు తనని రిజెక్ట్ చేసావంటే అప్పుడు తను దీన్ని ఒక మిషన్గా తీసుకుని ప్రపంచంలో ఒక అందమైన అమ్మాయిని చూసి తన పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటాడు. అంతేకాదు, ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుని జీవితాంతం తనతో పాటే ఉంటాడు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని తనని సమర్థించుకుంటాడు. ఇంకా సంతోషంగా కూడా ఉంటాడు. కానీ ఆ అమ్మాయివి నువ్వై ఉండవు, తెలుసా? మీరిద్దరూ ఎప్పుడు కిస్ చేసుకోలేదా? చేసుకున్నారా? లేదు. కైటీ, టోబీ, ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. అలెక్స్, నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను. ఈరోజే నువ్వు మర్చిపోయావు. నీ 18th బర్త్డే ఆ రోజు 5 టైకులాస్ లామాస్ తాగావనుకుంటాను. నువ్వు స్టూల్ మీద నుండి కింద పడిపోయే ముందు అందుకే నన్ను బెత్నీని డాన్స్ తీసుకెళ్ళావు. అలాగే నువ్వు గ్రెగ్ని కూడా. బాయ్. ఓకే,
getting dressed up for the cage. Much too pretty for cage fighting. I know that you know. Live your life with grace. Live your life with Yes! Yay! నీ సొంత హోటల్ బేబీ. ఈ రోజు మీ నాన్నగారు ఎంతో సంతోషిస్తారు. ఎస్. టోబీ ఆగు ఆగు. టోబీ ఆగు. రోసీ, రోసీ, నీకోసం ఒక విజిటర్ వచ్చారు. మీ దగ్గర రూమ్ ఉందా? ఎస్ ఉంది. ఒక రాత్రికి సింగిల్ రూమ్ కావాలి. వెల్కమ్. మీరే మా ఫస్ట్ గెస్ట్. మనం ఎప్పుడైనా కలిసామా? కాండోమ్ అది ఇప్పుడు ఎట్లుందో ఏమైందో నాకేం అసలు తెలియడం లేదు. అయోమయంగా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? రూబీ ప్లీజ్ మన గెస్ట్ ని తన రూమ్ కి తీసుకువెళ్తావా? ఆఫ్ కోర్స్. ఇంకా ఫ్రీ షాంపెయిన్ కూడా ఉంది. ప్లీజ్ మీరు రండి సార్. రండి. చాలా మంచి బెడ్ అది. సముద్రం వైపు వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీకు నిజంగా నచ్చుతుంది. రండి. హాయ్. హాయ్. హే, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఉండండి నేను చూడాలి. అవుట్. అయితే నాకు ఒక రూమ్ కావాలనుకుంటాను. లగేజ్ ఉందా? లేదు, లగేజ్ కార్లో పెట్టొచ్చాను. అయితే నీ వైఫ్? నా వైఫ్ రాదు. అది కరెక్ట్ కాదని ఇద్దరికీ తెలుసు. సీ వ్యూ కావాలా గార్డెన్ వ్యూ కావాలా? నేనైతే సీని రికమెండ్ చేస్తాను. అయితే సీవ్యూనే ఇవ్వండి. ఒక సీ వ్యూ రూమ్. రూబీ నువ్వు వచ్చి మన గెస్ట్ కి తన రూమ్ ని చూపిస్తావా ప్లీజ్? సారీ చీఫ్, ఈ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ నేను చాలా బిజీగా ఉన్నాను. అయితే నేను నీకు రూమ్ చూపిస్తాను. ఇంకా నాకు ప్లేన్లో ఒక విచిత్రమైన కల వచ్చింది. నేను గెస్ట్ చేస్తాను. నువ్వు సీట్ బెల్ట్ కి క్లిప్ అయి ఉంటావు. లేదు లేదు, నువ్వు ఆ ఫ్యాన్ కి గోడ అయి ఉంటావు. నేను చెప్పేది కరెక్టేనా? లేదంటే ఆ ఫ్యాన్ అయి ఉండొచ్చు. లేదు లేదు, నేనుగా వచ్చాను. ఇంకా నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నుంచుని నన్ను ఎలాగైతే చూస్తున్నావో అలాగే చూస్తున్నావు.
నేనేమో నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను ఒక మగాడిలా. ఇలా ఇంకా ఏం చెప్పానంటే, రోసిడన్ నిన్ను డాన్స్కి తీసుకెళ్ళినా? బెటర్ లేట్ దెన్ నెవర్.